వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ సార్ హిస్టరీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రశ్న చూడండి, 4వ బౌద్ధ సంగీత్కు అధ్యక్ష మరియు ఉపాధ్యక్షులు ఎవరు అని అడుగుతున్నారండి. సో మీ ఆప్షన్స్ వచ్చేసరికి ఏ అజాతశత్రువు మహాకశ్యప, బి కాలాశోకుడు సభాకమి, సి అశోకుడు మొగలి పుత్తతిస్స, డి వచ్చేసి వసుమిత్రుడు అశ్వఘోషుడు. రైట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటే వసుమిత్రుడు మరియు అశ్వఘోషుడు అనేది ఆప్షన్స్ అండి. ఇక్కడ ప్రశ్నలో మీరు చూసుకుంటే ఇక్కడ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు అని అడిగారండి. సో చాలా మంది వెంటనే ఏం చేస్తారంటే ఈ యొక్క బౌద్ధ మత సంగీతుల గురించి అడిగేటప్పుడు ఏం చేస్తారంటే చక్రవర్తులు అధ్యక్షుల గురించి అని ఆలోచిస్తారండి. సో ఇక్కడ ప్రశ్న ఏమి అడిగాడో జాగ్రత్తగా మీరు గమనిస్తే అధ్యక్ష ఉపాధ్యక్షులు అని అడిగారండి. సో కాబట్టి గమనించాలి, భారతదేశ చరిత్రలో ముఖ్యంగా బౌద్ధ మతానికి సంబంధించి 4 ప్రధాన బౌద్ధ సంగీతులు జరిగాయి. సో దానిలో ముఖ్యంగా 4వ బౌద్ధ మత సమావేశం ఎక్కడ జరిగింది అంటే కాశ్మీర్లో జరిగిందండి. కాశ్మీర్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే కుందలవనం అనే చోట జరిగింది. ఐ రిపీట్, 4వ బౌద్ధ మత సమావేశము 1వ శతాబ్దంలో కాశ్మీర్లోని కుందనవనంలో జరిగింది. ఈ సమావేశాన్ని నిర్వహించినటువంటి చక్రవర్తిగా ఎవరిని పిలుస్తారు అంటే కనిష్కుణ్ణి పిలవటం జరుగుతుంది. రైట్. సో మొదటి 3 బౌద్ధ మత సమావేశాలు క్రీస్తు పూర్వంలో జరిగాయండి. మొదటి బౌద్ధ మత సమావేశం గౌతమ బుద్ధుడు మరణించిన సంవత్సరంలో జరిగింది, 483 బీసీలో జరిగింది. రెండవ బౌద్ధ మత సమావేశం 383 బీసీలో జరిగింది. అదేవిధంగా 3వ బౌద్ధ మత సమావేశం 250లో జరిగింది. ఇక వసుమిత్రుడు గురించి చూసుకుంటే వసుమిత్రుడు మహావిభాషా శాస్త్రాన్ని రాయటం జరిగింది. వసుమిత్రుడు మహావిభాషా శాస్త్రాన్ని రాయటం జరిగింది. అదేవిధంగా అశ్వఘోషుడు ఏం రాశాడు అంటే బుద్ధ చరితం అనే గ్రంథాన్ని రాశారు. అశ్వఘోషుడు బుద్ధ చరితం అనే గ్రంథాన్ని రాశాడు. సో ఇలాంటి ప్రశ్నల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.